డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ వీఆర్ వెయిటింగ్ ఫర్, అందరు కూడా మరి జేఈ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. మనం ఆల్రెడీ ప్రొవిజనల్ ఆన్సర్ కీ వచ్చేసింది. ఇక ఫైనల్ ఆన్సర్ కీ అనేది రేపు ఈవినింగ్ కల్లా వచ్చే అవకాశం ఉంది. వచ్చే ముందు అయితే ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. మనం ఒక టాప్ ఎన్ఐటీలో సీట్ రావాలంటే మరి ఎన్ని మార్క్స్ రావాలో కూడా ఒకసారి చూసేద్దాం. స్టూడెంట్స్ పేరెంట్స్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాప్ ఎన్ఐటీలో మీకు సిఎస్సి రావాలంటే కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని ఒకసారి లుక్ వేద్దాం. దాని విషయం చూద్దాం. టాప్ ఎన్ఐటీ అనేది మన దగ్గర ఎన్ని ఎన్ఐటీలు ఉన్నాయేమో 32 ఎన్ఐటీలు. ప్రతి ఒక్క పేరెంట్స్ నాలెడ్జ్ పెంచుకోండి. దీన్ని చూసేసి మరి నాలెడ్జ్ పెంచుకోండి. సార్ మనం టైర్ 1 టైర్ 2 అని మాట్లాడుకున్నాం. ఈ పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి ఈ మధ్య ఎవరో నోట్లైనా. టైర్ 1 టైర్ 2 మొత్తం 32 ఎన్ఐటీలు ఉన్నాయి. మనకి టైర్ 1 నంబర్ 1 వచ్చి తిరుచి నంబర్ 1, నంబర్ 2 సూరత్కల్, నంబర్ 3 వరంగల్, రూర్కెలా, నువ్వా నేనా ముందు అని ఇది ఒకటి. నంబర్ 3 నంబర్ 4 వస్తుంది. ఎంఐఐటి అలహాబాద్, తర్వాత క్యాలికట్, జైపూర్ అండ్ నాగపూర్, కురుక్షేత్ర, ఢిల్లీ, ఇవన్నీ కూడా మరి ఎస్వి అంటే ఇవన్నీ టాప్ టైర్ 1 ఎన్ఐటీల కింద వస్తాయి. టైర్ 2 దుర్గాపూర్ కూడా మంచిది. మన స్టూడెంట్స్ ఇక్కడ కూడా అన్ని చోట్ల ఉన్నారు. దుర్గాపూర్లో ఉన్నారు, జంషెడ్పూర్, భోపాల్లో, జలంధర్, హమీర్పూర్లో కూడా ఉన్నారు మన స్టూడెంట్స్. మరి రాయ్పూర్ ఇవన్నీ కూడా టైర్ 2 కింద వస్తాయి. టైర్ 2 కింద వచ్చే అవకాశం ఉంది. పాట్నా, ఐఎస్ చింబీపూర్, ఇది కూడా టైర్ 2. ఇది ఇక్కడ కూడా మన స్టూడెంట్స్ ఉన్నారు. ఎన్ఐటి గోవాలో కూడా మన స్టూడెంట్స్ మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ ఉన్నారు. ఉత్తరాఖండ్ కూడా మంచిదమ్మా. పుదుచ్చేరి, మేఘాలయ ఇవన్నీ కూడా టైర్ 3. ఆంధ్రప్రదేశ్ అంటే ఇక మన పక్కనే ఉంటుంది. తాడేపల్లిగూడెంలో ఇబ్బంది ఏం లేదు, రాజమండ్రి వాసులకి. మరి ఎన్ఐటి సిక్కిము ఇవన్నీ టైర్ 3. శ్రీనగర్ కానీ, మణిపూర్ కానీ, నాగాల్యాండ్ కానీ, ఇవన్నీ మిజోరాం, అరుణాచల్ అంటే ఇక్కడ సిఎస్సి వస్తే నో ప్రాబ్లం. మరి అందుకనే స్టూడెంట్స్ అందరికి కూడా మనము టైర్ 1లో మనకి సిఎస్సి రావాలంటే మనకి ఎన్ని మార్క్స్ రావాలి, ఢిల్లీ దాకా కూడా టైర్ 1 ఉండే అవకాశం ఉంటుంది. మన దగ్గర మొత్తం డేటా ఉందమ్మా. జోసాకు సంబంధించిన 23 ఐఐటీల డేటా ఉంది. తర్వాత 32 ఎన్ఐటీల కట్ ఆఫ్ డేటా ఉంది. 26 త్రిబుల్ ఐటీల డేటా ఉంది. రెడీమేడ్గా మీకోసము నేను ఎక్సెల్ ఫార్మాట్లో పెట్టాను. ఎవరికి ఎంత కావాలో మరి ఇమ్మీడియట్గా ఇవ్వటం అయితే జరుగుతుంది. 47 జిఎఫ్టీలు మొత్తం డేటా మన దగ్గర కట్ ఆఫ్ ఉంది. త్వరలో రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి కదా, ఒక అంచనాకు వస్తారు. ఇప్పుడైతే కట్ ఆఫ్ చూసే ఇవన్నీ నేను చెప్పినట్టు కూడా స్టూడెంట్స్ అందరు కూడా చూడండి. ఇక్కడ టాపర్స్ అందరు కూడా 1400 తిరుచి జాయిన్ అయ్యారు. సూరత్కల్, వరంగల్, రూర్కెలా, అలహాబాద్, కాలికట్, జైపూర్, నాగపూర్ ఇవన్నీ కూడా సిఎస్సి జాయిన్ అయిన స్టూడెంట్స్. మీ పిల్లలు కూడా ఇక్కడ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను. నాగపూర్, కురుక్షేత్ర, సూరత్ ఇవన్నీ కూడా మంచి. ఇక్కడ వరకు కూడా టైర్ 1, ఇక్కడ కూడా టైర్ 2 కింద వస్తాయి. మరి లాస్ట్లో మనకు శ్రీనగర్ ఇవన్నీ కూడా టైర్ 3 కాలేజీల్లో మరి రావటం జరుగుతుంది. ఇవన్నీ టైర్ 1లో మరి ఎన్ని మార్క్స్ వస్తే ఇక్కడ వచ్చే అవకాశం ఉంది ఒకసారి చూసే ముందు స్టూడెంట్స్ కొంతమంది అడుగుతున్నారు, సార్ మెంటర్షిప్ డీటెయిల్స్ అయితే చెప్పండి సార్ అంటున్నారు. మెంటర్షిప్కి సంబంధించి ఓన్లీ మనము 2500 రూపాయలు ఛార్జ్ చేయటం అయితే జరుగుతుంది. ప్రతిదీ జోసా, సిసియాబ్ ఇక్కడ ఐఐటి కవర్ చేస్తాము. ఐఐటి, ఎన్ఐటి, మీకు త్రిబుల్ ఐటీ, జిఎఫ్టీ ఈ 4 కలిపి మనం 2500 అప్ టు నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను, ఎప్పటి వరకు నేను సపోర్ట్ చేసేది ఆగస్టు వరకు సపోర్ట్ చేస్తాను. ఆగస్టు 2026 అంటే బై ద టైమ్ మీ పిల్లలందరూ కూడా హాస్టల్లోకి వెళ్ళిపోతారు. ఇక హాస్టల్లోకి వెళ్ళిపోయిన తర్వాత నాతో మీకు పని ఉండదు. ఏమైనా ఉంటే ఇప్పుడే కొంతమంది స్టూడెంట్స్ కాల్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ దాదాపు ఒక 300 మెంబర్స్ దాకా స్టూడెంట్స్ వివిధ ఐఐటీలోని, ఎన్ఐటీలోని చేరారు, జిఎఫ్టీలోను, అదే త్రిబుల్ ఐటీలో చేరారు. వాళ్ళు ఇప్పుడు కూడా కొంతమంది పింగ్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళ ఇంట్రెస్ట్. ఎవరైనా పింగ్ చేస్తే నేను పలకటం జరుగుతుంది. మరి అదేవిధంగా ప్రైవేట్లో ఎవరైనా విట్టులో కానీ, ఎస్ఆర్ఎం కానీ సలహాలు, గైడెన్స్ కావాలంటే అమృతాలో కానీ 3000 రూపాయలు ఛార్జ్ చేస్తాం. జేఈ ప్లస్ ఈ 3000 రూపాయలు ఒక 500 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్ కలిపి దీనికి 2500 ఇవన్నీ కలిపి. ఇక నేను ఎంసెట్ కూడా నాకు కావాలంటే 4000 రూపాయలు నేను తీసుకొని, ఎంసెట్, జేఈ మొత్తం ప్రైవేట్ యూనివర్సిటీ కూడా మొత్తం 4000. ఓన్లీ ఎంసెట్ అయితే మన మెంటర్షిప్ ఓన్లీ ఎంసెట్ అంటే ఆ టైంలో నేను ఎక్కువ పని ఉండదు కాబట్టి నేను 2000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. 2000 రూపీస్ జరుగుతుంది. ఇదమ్మా మన గైడెన్స్. ఇప్పుడు జేఈకి మాత్రం 2500 రూపాయలు 25 తీసుకున్నాను. మన దీనికి ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ దీని స్కాన్ ఉంది. ఇది మన వాట్సాప్ నంబర్. నాతో కమ్యూనికేట్ అవ్వాలంటే మీరు ఎప్పుడైనా వాట్సాప్ చేస్తే నేను పలుకుతాను.
మరి స్టూడెంట్స్ అందరూ కూడా గమనించగలరు. ఈ నంబర్ నోట్ డౌన్ చేసుకుని పెట్టుకోండి. మీరు తర్వాత అయినా రిజల్ట్స్ వచ్చిన తర్వాత జాయిన్ అయ్యండి. ఎవరైతే రిజల్ట్స్ వస్తాయో ఒకటి గమనించండి. మరి ఎవరికైతే సీటు వస్తుంది అనుకున్నానో నేను వాళ్ళు మాత్రమే మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. నా దగ్గరే కాదు, ఎక్కడైనా సరే మీరు సీటు వస్తేనే మీరు మెంటర్షిప్, మీ మెంటర్ని అడగండి, సార్ ఈ మార్క్స్ వచ్చినాయి, ఈ పర్సంటేజ్ వచ్చింది, నాకు సీటు వస్తుందా లేదా, అప్పుడే మీరు మెంటర్షిప్ జాయిన్ అయ్యండి. డోంట్ వేస్ట్ యువర్ మనీ. మీరు అనవసరంగా మనీ పే చేయవద్దు. మీకు సీటు వస్తేనే పలానా కేటగిరీ పలానా అంటే మీకు సీటు వచ్చిందని నేను చెప్తాను, అప్పుడు నా మెంటర్షిప్ జాయిన్ అయ్యండి. మరి అదేవిధంగా అలా కాకుండా మీకు సపోజ్ ఒక ఓసీ స్టూడెంట్స్ ఉన్నారు, జనరల్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, ఒక 84%, 75% వచ్చి కొంతమంది మెంటర్షిప్ జాయిన్ అవ్వండి, మీకు సీట్ వచ్చిందంటే మీకు రాదమ్మా, సీటు రాదు. అందుకని నేను మరి ఎస్సీ ఎస్టీ పిల్లలైనా కానీ ఎంత వస్తేనే నేను మెంటర్షిప్, మీకు సీట్ వచ్చింది అనుకుంటే నా మెంటర్షిప్లో జాయిన్ చేయించుకున్నాను. ముందు అడగండి, వాట్సాప్లో మీరు మెసేజ్ పెడితే నేను రిప్లై అవ్వటం అయితే స్టూడెంట్. మరి డీటెయిల్స్లోకి వెళ్తే టైర్ 1 ఎన్ఐటీలో సిఎస్సి రావాలంటే సపోజ్ ఎన్ఐటి తిరుచి అండి 240 మార్కులు వస్తే ఇది జనరల్ స్టూడెంట్స్, జనరల్ గురించి మాట్లాడతాను. 99.9 1449 ర్యాంక్ అమ్మ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి వస్తేనే మీకు సీటు వచ్చింది. సూరత్కల్లో 240 అంటే కొద్దిగా మైనర్. సపోజ్ మనకి పాయింట్ తర్వాత ఏంటంటే 99 తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7 7 డిజిట్స్ ఉంటాయి. డిజిట్లో మారినా కానీ మీ ర్యాంకు తేడా వచ్చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. 99.9 అంటే చాలా 7 డిజిట్స్ ఉంటాయి. అంతమంది అంత రాయలేను కదా డేటా. ఇక్కడ కూడా సూరత్కల్లో 240 మార్కులు వచ్చినప్పుడు సూరత్కల్, ఎన్ఐటి వరంగల్, సూరత్కల్లో ఒక అమ్మాయి ఉంది మంచి టాపరు, ఇప్పుడు ఆల్రెడీ కూడా ఖమ్మం అని నేను మన జేఈ 2025 ఎవరైతే మన దగ్గర మెంటర్షిప్ తీసుకున్నారో వాణిముత్యాలని ఒక ప్రోగ్రామ్ అయితే రిలీజ్ చేస్తాను, అది కూడా చూడండి ఎవరెవరు చేరారు. మరి చూడండి, ఇక్కడ ఎన్ఐటి వరంగల్ 240 99.9 ఉంటేనే మీరు మాట్లాడాలా. రూర్కెలా 223 మార్కులు. ఎన్ఐటి వరంగల్లో జనరల్గా ఇక్కడ ఎన్ఐటి వరంగల్ అనేది 223 కూడా వస్తుంది. ఎవరికి వస్తుంది? హోమ్ స్టేట్ కోటా కింద 223 వరకు కట్ ఆఫ్ అయితే ఉంది. ఎన్ఐటి రూర్కెలా, ఎన్ఐటి క్యాలికట్లో 214 మార్కులు ఈ ర్యాంకు. జైపూర్లో 214 మరి 99.7, నాగ్పూర్ 206, కురుక్షేత్ర 206, సూరత్ 200 మార్కులు. ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళకి అందరికీ సీట్ సిఎస్సి వచ్చే అవకాశం అయితే ఇక్కడ దండిగా ఉంటుంది. దానిలో సార్ టైర్ 1లో కొంతమంది స్టూడెంట్స్, సార్ టైర్ 1 ఎన్ఐటి వరంగల్లో నాకు సిఎస్సి రాకపోయినా పర్లేదు, లాస్ట్లో ఏ బ్రాంచ్ వచ్చినా చాలు అంటారు కొంతమంది. మీకు అదే అలాగా ఎన్ఐటి తిరుచిలో మెటలర్జికల్ అండ్ మెటీరియల్ సైన్స్ 98.7కి వచ్చేసింది. ఎన్ఐటి ఢిల్లీలో మీకు సివిల్ ఇంజనీరింగ్ 163 మార్కులు, సూరత్కల్లో మైనింగ్ 162 మార్కులు, క్యాలికట్లో ప్రొడక్షన్ 163. ఇది టాప్ 10 ఎన్ఐటీల్లో మరి వచ్చిన. కెమిస్ట్రీ 152 మార్కులు 5 ఇయర్స్. ఎంఎన్ఐటి మెటలర్జికల్, ఇక్కడ ఎంఎన్ఐటి మెటలర్జికల్ జైపూర్లో 152 మార్కులు, అలహాబాద్ మెటీరియల్ ఇంజనీరింగ్ 152 మార్కులు, కురుక్షేత్ర ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రీ 151, మైనింగ్ ఇంజనీరింగ్ 146 మార్కులు. లైఫ్ సైన్సెస్ ఇది బైపీసీ స్టూడెంట్స్ అమ్మ, ఇది మన ఎంపీసీ స్టూడెంట్స్కి నాట్ అవైలబుల్. ఇది ఎస్విఎన్ఐటి సూరత్ కెమిస్ట్రీ, ఇది ఎంఎస్సి కెమిస్ట్రీ. వీటిని మనం ఎంఎస్సి కెమిస్ట్రీ అంటాం. మీరు ఎంఎస్సి కెమిస్ట్రీకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు యూ కెన్ జాయిన్ అనమాట. మనం ఎన్ఐటి వరంగల్లో కెమిస్ట్రీ ఉంది. ఇలా స్టూడెంట్స్ ఈ విధంగా మరి 200 పైన ఉంటే మీకు ఓవరాల్గా ఏంటంటే జనరల్ స్టూడెంట్కు ఒక జనరల్ స్టూడెంట్స్ 200 మార్కులు పైన ఉంటే మీరేం చేస్తారంటే సిఎస్సి టాప్ ఎన్ఐటీలో సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది, మెండుగా ఉంటుందమ్మా. దానిలో ఎటువంటి మరి అదేవిధంగా రిజర్వేషన్ స్టూడెంట్స్ సంగతి ఏం సార్ అంటారు. మరి రిజర్వేషన్ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ మీకు ఆల్రెడీ ఒక 200 మార్క్స్ ఎస్సీ ఎస్టీ పిల్లలకి కూడా మరి 180 మార్క్స్ వరకు కట్ ఆఫ్ అయిపోయింది. 180 ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ వచ్చేసిన తర్వాత సపోజ్ వీటిల్లో ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఓబీసీకి ఒక 6 మార్క్స్ తీసుకోవాలమ్మ. ఇక్కడ మనం ఈడబ్ల్యూఎస్ అనుకో సపోజ్ 240 అనుకున్నాం, ఈడబ్ల్యూఎస్కి కనీసం 236 మార్కులు ఈడబ్ల్యూఎస్. ఓబీసీ స్టూడెంట్స్కు 234. వీళ్ళకి మనము ఈడబ్ల్యూఎస్కి
4 మార్క్స్ తీసేయాలి, ఓబీసీ వాళ్ళకి -6 మార్కులు తీసేయాలి, ఇట్లా ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ పిల్లలకంటే -20 మార్క్స్ అయితే తీసివేయాలి. వీటిల్లో ఒక 20 మార్క్స్ తీసివేయాలి. సపోజ్ ఇక్కడ ఉందనుకో, ఇక్కడ 20 అంటే మీకు ఆల్మోస్ట్ 220 దాకా రావాలా స్టూడెంట్కి. ఎన్ఐటి తిరుచి కానీ అంటే 98.5 దాకా లాస్ట్ ఇయర్ అయ్యింది. ఇది చూద్దాం మనం, రిజల్ట్స్ అయితే ఇంకా రావాలి. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వరకు కూడా మనము అంత యాక్యురేట్గా 100%గా రిజల్ట్స్ ఎవరికి మనం కరెక్ట్గా యాక్యురేట్గా మనం ప్రెడిక్ట్ చేయలేమమ్మా, అది గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వరకు చెప్తున్నాం. మరి ఈ సంవత్సరం మరి స్టూడెంట్స్ ఈ సంవత్సరం ఎంత ఒక 30,000 మంది పెరిగారు జనవరిలో. ఈ రిజల్ట్స్ ఏంటంటే మెయిన్ ఇది లాస్ట్ ఇయర్ వచ్చిన ఈ రిజల్ట్స్ ఎట్లా ఉంటాయంటే, ఈ రిజల్ట్స్ జనవరి ప్లస్ ఏప్రిల్లో కంపేర్ చేసాం. సరే, జనవరి సెషన్తోనే కంపేర్ చేసిన రిజల్ట్స్ కాదు ఇది జనవరి ఏప్రిల్లో జాన్ 2025 జేఈ రాసిన వాళ్ళు, ఏప్రిల్ 2025 రాసిన వాళ్ళు కంబైన్డ్గా వచ్చినాయి. సపోజ్ ఏప్రిల్లో బాగా రాశారనుకో స్టూడెంట్స్, కట్ ఆఫ్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. చెప్పలేము, అది మన చేతుల్లో లేదు. అదంతా దైవాధీనం. స్టూడెంట్స్ ఏ విధంగా పెర్ఫామ్ చేస్తారో మరి అట్లా ఆ విధంగా మరి మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. చూద్దాం మనం. ప్రతి ఒక్కరు కూడా మరి మార్క్స్ రాలేదు సార్ మాకు ఎన్ఐటీలో వస్తుందా రాదని దిగాలుగా ఏం పడద్దు. లాస్ట్ మినిట్ వరకు మనకి చాయిస్ అయితే ఉంది. వీ హ్యావ్ టు సీ వెయిట్ అండ్ సీ అనమాట. ప్రతి ఒక్కరు కూడా మనం వెయిట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ రిజల్ట్స్ చూసి మీరు కంగారు పడిపోయి అమ్మో రాదేమో దిగాలుగా, కొంతమంది సపోజ్ 200 మార్కులు వచ్చినాయి, కొంతమందికి 180 వచ్చినాయి, 180 నాకు సూరత్లో సిఎస్సి రాదేమో అని దిగాలు పడకూడదు. ఇదే ఫైనల్ కాదు. నా మాట వేదవాక్ అయితే ఇక్కడ కాదు కదా. మనం లాస్ట్ ఇయర్ అనాలిసిస్ అయితే చేస్తున్నాము. దీనివల్ల ఏమో కంగారు పడాల్సిన అవసరం లేదని, స్కేర్ అవ్వద్దు, భయపడవద్దు, డోంట్ స్కేర్. మీరు తక్కువ వచ్చిన సపోజు 200 పైన వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ వీడియో చూసి. 200 తక్కువ వచ్చిన వాళ్ళు కొంచెం దిగాలుగా ఉంటారు. అలా మరి భయపడొద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మన వెయిట్ అండ్ సీ. మరి స్లో అండ్ స్టడీ అనే ఒక సామెత ఉంది. మన వెయిట్ అండ్ సీ. మన ఏప్రిల్ సెషన్ కూడా ఉంది కాబట్టి స్టూడెంట్స్ అయిన వాళ్ళు కూడా ఏప్రిల్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకుంటారని కొంతమంది మరి జేఈ అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఒక సపోజు లాస్ట్ ఇయర్ 300 మార్కులు వచ్చినాయి, 300 వచ్చినాయి సార్. 300 వాళ్ళు ఏరే అంటారు. 300కి 240కి మధ్యలో వీళ్ళందరూ కూడా ఐఐటి బాంబేకి ఎగిరిపోయారు. ఐఐటి బాంబే కానీ, ఐఐఎస్సి బెంగళూరు కానీ, ఐఐటి మెడ్రాస్లో సిఎస్సి కానీ, ఐఐటి ఖరగ్పూర్లో సిఎస్సి, ఐఐటి కాన్పూర్లో సిఎస్సి, ఇలా టాప్ ఐఐటి గౌహతిలో సిఎస్సి, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎగిరిపోయి అక్కడ చేరిపోయారు. అందుకని ఇక్కడ ఎన్ఐటి తిరుచిలో ఈ సూరతకల్లు, వరంగల్లో వీటిలో ఖాళీలు ఏర్పడటం జరిగింది ఈ మధ్యలో కూడా. ఒక్కోసారి ఏం చేస్తారంటే లెక్క కూడా ఉంటుందమ్మా, అది గుర్తుపెట్టుకోండి. మరి ఒక్కోసారి సీశాబ్లో కూడా మంచి బ్రాంచెస్ రావచ్చు. మనకు జోసా ఉంది, సీశాబ్ ఉంది. లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఓబీసీ వాళ్ళకి 85% వరకు వచ్చింది సీశాబ్లో కొద్దిగా పేషెన్సీ అవసరం. స్టూడెంట్స్ అయిన వాళ్ళకి కొద్దిగా ఓర్పుంటే మీకు వచ్చే అవకాశం ఉంది. అసలు స్టూడెంట్స్ ఎవరు కూడా స్కేర్ అవ్వద్దు. జస్ట్ ఫర్ అనాలిసిస్. మనకి రేపు ఎల్లుండో మాత్రం 11వ తారీఖు ఈవినింగ్ ఆఫ్టర్నూన్ నైట్ మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది కదా. ఎవరు కూడా స్కేర్ అవ్వద్దు. డోంట్ స్కేర్ ఎనీబడి. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మెంటర్షిప్ కూడా తీసుకోండి. మెంటర్షిప్ తీసుకోవటం వల్ల ఏంటంటే మీరు భయపడకుండా మిమ్మల్ని గైడ్ చేయటం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. గైడెన్స్ ఇవ్వటము ప్రాపర్గా, ఎటువంటి తప్పుదోవ పడకుండా స్టూడెంట్స్కి గైడెన్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్, సైనింగ్ అప్. థ్యాంక్ యూ. బాయ్.